అంటే మన భక్తికి, మన రోగాలకి చెప్పండి సంబంధాలు ఉన్నాయన్నమాట. బయట కూడా వదిలేయండి, మనం కూడా చెప్తున్నాను. మన భక్తికి, మన రోగాలకి సంబంధాలు ఉంటాయి. అవి ఎప్పుడైతే వస్తున్నాయో దేవుడు మనల్ని గైడ్ చేయాలనుకుంటాడు. ఆ గైడ్ చేయాలనుకున్నప్పుడు వాడు సత్య మార్గానికి మరలా రావడానికి వాడిని మంచం పట్టిస్తాడు. ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఆ మంచం పట్టినప్పుడు వాడి దగ్గరికి మనం వెళ్ళాలి. వెళ్ళి వాడికి సర్వీస్ చేసి, ప్రార్థన చేసి, పలకరించి, ఆ రోగు లేచేంత వరకు ఆ ఇంటిని పలకరిస్తూ ఉంటే వాడు లేచిన తర్వాత ఏమంటాడు చెప్పనా? ఎందరో వస్తారనుకున్నాను, ఎవ్వరు రాలేదు కానీ నాకు ఒకే ఒక్కరు దిక్కయ్యారు. నేను తృణీకరించిన సంఘమే నాకు దిక్కయ్యారని. ఇంతకన్నా గొప్ప సహవాసం ఎవరు కావాలి? నాకు చుట్టాలు లేకపోయినా పర్లేదు, పట్టాలు లేకపోయినా పర్లేదు, ఎవరు లేకపోయినా పర్లేదు, నాకు ఈ సంఘం ఉంటే చాలని ఆ ప్రేమను బట్టి మరలా పరుగు పరుగున ఎక్కడికి వస్తాడట? సంఘంలోకి వస్తాడు. అంటే సత్యం నుంచి తప్పిపోయిన మరలా సత్యంలోకి రప్పించడానికి దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పనా? ఆ టయానికి వాడికి ఏదో ఒక ప్రాబ్లం పెట్టాడు, మంచం మీద. ఆ టైంలో వాడికి అర్థమవుతుంది. వాడు లేచిన తర్వాత అంటాడు, అన్న తప్పు అయిపోయింది, ఆ రోజు అలా మాట్లాడడం తప్పు అయిపోయింది, సంఘాన్ని తృణీకరించాను, తప్పు అయిపోయింది. అప్పుడు మనం ఏమంటాం? జరిగింది ఏదో జరిగిపోయింది, దేవుడు వాటి అన్నిటినీ క్షమించేసి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు, రా బ్రదర్ అంటే మళ్ళీ ఇంకెప్పుడు మానకుండా ఒంటరి సమయంలో నా పక్షాన్ని నిలబడింది ఒకే ఒక్కరని గుర్తుపెట్టుకుంటాడు. ఎవరు చెప్పండి? సంఘము అని గుర్తుపెట్టుకుంటాడు. అందుకే